దాకా గణతంత్ర రాజ్యాల గురించి చూసాం. తర్వాత మనకి మొదటి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. మొదటి సామ్రాజ్యాల్లో మనకి మొట్టమొదట ఏర్పడిన సామ్రాజ్యం ఏంటిది అని అంటే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం అనేది మహాపద్మనందుడు ఉన్నప్పుడు వాయువ్యం నుంచి ఒడిస్సా దాకా వచ్చిందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇతనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత చంద్రగుప్తుని కొడుకైన బిందుసారుడు, తర్వాత అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నైసర్గిక స్వరూపాలు చేసుకున్నట్టు హిందూకుష్ పర్వతాలు, అతిపెద్ద ఎడారి వచ్చేసి భారతదేశంలో థార్ ఎడారి రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఆరావళి పర్వతాల దగ్గర ఉంటుంది. గంగా సింధు నది లోయలు ఉంటాయి. మాల్వా పీఠభూమి ఉంటుంది. దక్కన్ పీఠభూమి ఉంటుంది. ఇక్కడ కృష్ణ తుంగభద్ర లోయలు కూడా ఉంటాయి. ఇక్కడ అధిక జనసాంద్రత అనేది గుజరాత్, పంజాబ్లలో ఉంటాయి. తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యం గురించి చంద్రగుప్తుడి మంత్రి అయిన కౌటిల్యుడు ఏం రాసిండు అనంటే అర్థశాస్త్రం అన్న పుస్తకం రాసిండు. అలాగే చంద్రగుప్తుని ఆస్థానంలో ఇంకొక మంత్రి ఎవరు అనంటే గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథం అనేది ఒకటి రాసిండు. ఇతని కాలంలో అశోకుడు శాసనాలు కూడా వేయించిండు. చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలని ఎలా జయించాలి అనేది కూడా తెలిపిండు. తర్వాత చక్రవర్తి ప్రత్యక్ష పన్నుల నియంత్రణ అనేది ఉండేది. తర్వాత అశోకుడు వచ్చేసి మనకి మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు అని అంటే అశోకుడు కళింగ అనేది నేటి తీర రాష్ట్రమైన ఒడిశా యొక్క పాత పేరు. కళింగాన్ని జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చాలామంది చనిపోయేసరికి ఆ యుద్ధ తీవ్రతను చూసి అశోకుడు యుద్ధాలు చేయొద్దు అని ప్రకటించుకున్నాడు. కళింగ యుద్ధాన్ని తెలిపే శాసనం చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 180,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. ఇది వచ్చేసి అశోకుడు సమస్యల్ని పరిష్కరించడం కోసం ధర్మ మహామాత్రులు అనే అధికారులను నియమించాడు. అశోకుడు తన సందేశాన్ని బయట పెట్టడానికి రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించడమే కాకుండా వేరే సుదూర ప్రాంతాలైన గ్రీన్ కానీ శ్రీలంకలకు కానీ రాయబారిని పంపించాడు. తర్వాత వచ్చేసి దక్కన్లో మనకి రాజ్యాలు ఉంటాయి. దక్కన్లో ఉండే రాజ్యాలని సమూహాలని తెగలు అని అంటారు. మౌర్య సామ్రాజ్యం